నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైడ్రా కూల్చివేతల కార్యక్రమం నడుస్తున్నది. సో మన లాస్ట్ 2 వీడియోల్లో అక్కడ ముఖీం బీఆర్ఎస్ లీడరు అండ్ మాణిక్ యాదవ్కి సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్ అక్కడ కూలగొట్టడం జరిగింది. వాళ్ళు అక్రమ కబ్జాలు చేశారని, ఎక్కడ అక్రమ కబ్జా, ఇది కోర్టు స్టేలు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, మేము చాలా జెన్యూన్గా కట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. కబ్జాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయా, వేరే దగ్గర లేవా, వాటి సంగతి ఏంటి అని ఆ కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం ఐలాపూర్. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి, చాలా పెద్ద ఎత్తున చేసిన కన్స్ట్రక్షన్ ఇది. మొత్తం రెంట్ పర్పస్ కోసం కట్టినటువంటి బిల్డింగ్ ఇది. ఐలాపూర్ దీనికి వస్తుంది. దాదాపు 90 ఫ్యామిలీలు ఉన్నాయి ఇంట్లో. 90. ఒకసారి విజువల్ మంచిగా వచ్చేటట్టు చూడు. ఇందులో దాదాపు 90 ఫ్యామిలీలు ఉన్నాయి, అందరూ రెంటే. మరి రెంట్ ఎవరికి ఇస్తారయ్యా, ఓనర్ ఎవరయ్యా అంటే, ఓనర్ ఎవరో ఏడుంటాడో, దుబాయ్లో ఉంటాడో, ఆడుంటాడు, ఈడుంటాడో అని అంటున్నారు. కానీ ఓనర్ ఎవరన్నది తెలీదు. దాదాపు ఒక 10-15 మంది ఇక్కడ రెంట్లు వసూలు చేస్తారు. పాప అమాయకమైన జనం ఇందులో రెంట్లకు ఉంటున్నారు. 10,000-15,000 రెంట్కి. హైడ్రా ఏమంటుందంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఐలాపూర్ శివారు, అమీన్పూర్ శివారు, పటాన్చెరు, కిష్టారెడ్డిపేట ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జాలు చేసి కట్టింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరి పుణ్యం అంటే గూడెం మహిపాల్ రెడ్డి పుణ్యం. ఇవన్నీ అంతే. మరి ఇప్పుడు ఎవరిని వేయాలా? ఇప్పుడు వీళ్ళు ఇదిగో ఇంత పెద్ద వెహికల్స్ తెచ్చి ఊలగొడుతున్నారు. సరే, ఒకవేళ అక్రమ కట్టడం అయితే కూలగొట్టాలా, ముందుగా నోటీస్ ఇవ్వాలి, అన్నీ చేయాలా. ఇప్పుడు అందులో రెంట్కున్న వాళ్ళంతా పాపం అమాయకులు ఎక్కడెక్కడి నుంచో రాత్రికి రాత్రి వచ్చి ఆ రెంట్లు ఉన్న వాళ్ళందరినీ డోర్లు బద్దలు కొట్టి, సామాను మీరు తీసుకుపోవాల్సిందే, మీరు ఇల్లు ఉంటే ఇళ్ళనే చచ్చిపోతారు మీరు, సో మీరు ఖాళీ చేయాలి అని వాళ్ళు చెప్పడంతో, హైడ్రా చెప్పడంతో ఎక్కడికక్కడ వాళ్ళు సామాన్ అంతా సర్దుకొని ఆ రెంట్కున్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలా బలైపోయింది ఎవరండి? పాపం అమాయక జనం కదా. ఇప్పుడు కొన్నది అది మొత్తం ఒకటిదే బిల్డింగా, లేకపోతే డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వేరే వాళ్ళదా, లేదు ఈ రెంట్కున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయి ఆ సామాన్ అంతా సర్దుకోవాలా? ఒక వారం రోజుల సమయం ఇచ్చి మీరు వేరే దగ్గర రెంట్కి తీసుకోండి బాబు, ఈ ఇల్లు మొత్తం కూడా కబ్జా ఇల్లు ఇది, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తే వాళ్ళు వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు కదా. మరి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? ఒకసారి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఉన్నారా ఇలా? మీరు రెంట్కున్నారా ఇలా? మా బ్రదర్ రెంట్కుంటాడు ఇక్కడ. బ్రదర్ ఉంటాడు. పొద్దున మార్నింగ్ 6 గంటలకు వచ్చి వాళ్ళు డోర్ కొట్టారు. తీసిన తర్వాత మొత్తం చదువుకున్నాం. మేము 10 గంటలకు 7 గంటలకు బండి పెడితే ఇంతవరకు మాకు ప్యాకింగ్ ఏం లేదు. మొత్తం మేమే బండి మాట్లాడుకొని మేము ఇంత అర్జెంట్గా పెడితే ఎలా పెడతామండి? నిన్న ఏం చెప్పలేదా? మాకేం చెప్పలేదు. 6 గంటలకు వచ్చి డోర్ కొట్టేసిన వాళ్ళు మేము ఇమీడియట్ కాల్ చేయాలంటే మళ్ళీ మా బ్రదర్ మాకు కాల్ చేస్తే వచ్చేసినాం. మేమే బండ్లు మాట్లాడుకున్నాం. 9 గంటలకి ఇలా బండ్లు పెడితే ఇంతవరకు ఏది అసలు ఏ దిక్కులేదు, దశలేదు. ఇక్కడ ఇంత పెద్ద లగేజ్ ఎక్కడ తీసుకుపోయి పెట్టాలి? ఏం చేయాలంటే చెట్ల కింద పెట్టుకుంటున్నాం. మరి ఉన్నోళ్ళు అందరూ బాగానే ఉన్నారు, లేని వాళ్ళకి వచ్చిన ఇబ్బంది. ఓనర్ రెంట్ ఎవరికి ఇస్తారు మీరు? ఇప్పుడు రెంట్ అనేది వేరే వాళ్ళు మనకు ఇది రెంటెడ్ చేశాడు. ఉన్న 70-80 ప్లాట్లు మొత్తం రెంటే. రెంటే మనకేం లేదు. వాళ్ళు వస్తారు, వసూలు చేసుకుంటూ వెళ్తారు. మనకి ఇవన్నీ ఇద్దరు ముగ్గురు వస్తారు మనకు ఆ రెంట్ చేసి. ఇప్పుడు అంత క్లియర్ గా మనం కనుక్కోలేం కదా. ఓనర్ ఎవరని కూడా మీరు ఎప్పుడు అడగలేదు? ఏం అడగలేదు. వాళ్ళు వచ్చిళ్ళు 1 మంత్ రెంట్ అన్నాడు. రెంట్కి మనకి ఇల్లు కాల్ చేసినప్పుడు మనం రెంట్ అడుగుతాం కదా. ఆ రెంట్ తీసుకొని రెంట్కి వచ్చేసినాం. మాకు 18,000 నుంచి ఉన్నది స్టార్టింగ్. దీంట్లో 30-40,000 దాకా ఉన్నది రెంట్. అంటే మేము ఉన్న డబుల్ బెడ్రూమ్ మాకు 18,000 దాకా ఉన్నది. మా బ్రదర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇంతవరకు అసలు 3 అవుతుంది. పొద్దున్న 9 గంటలు పెడితే ఎవరు లేరు. వచ్చి స్టార్ట్ చేసిండ్రు, మీ ఇష్టం, మీరు ఎట్లా వచ్చినా అట్లా తీసుకుంటారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. ఇంత సామాన్ మరొక వారం రోజులు సమయం ఇస్తే మీరు వేరే ఇంటికి రెంట్కి వెళ్ళిపోతారు కదా. సంతోషంగా పోతాం. మాకు అది లేనే లేదు అసలు. వాళ్ళ ప్రేమలే లేవు, ఏం లేదు. ఏందో మరి ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన బండ్లు మొత్తం తీసి ఇక్కడ అపోజిషన్ లీడర్, ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన వచ్చి మీ పక్షాన కొట్లాడాలి కదా, ఎట్లా కూలగొడతారు ఇది అని. మనోడే ఉన్నట్టు సూత్రధారి. ఎవరు లేరు సార్ ఇక్కడ, ఎవరు ఏం లేదు. మేము ఇక పేదోళ్ళ బతుకులు పేదోళ్ళు అన్నట్టు పేదోళ్ళనే కొడుతున్నదా, ఉన్నోళ్ళ సప్పుడు ఏం లేదు. ఎట్లా బ్యాగులు చూడండి ఇవి ఎక్కడున్నాయి, ఏం కథ. ఇప్పుడు నా పొద్దున్న నుంచి 20 మంది మా ఫ్యామిలీ అయితే మేము తీసుకపోయి వేరే వాళ్ళ పత్రాలు ఇంటికాడ వేసుకోవాలి అంతే. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మొత్తం ఇప్పుడు మొత్తం కూలగొట్టబోతున్నారు అనమాట. పాప పైన రెంట్కున్న వాళ్ళందరూ ఆ కుర్చీలు అవన్నీ కూడా ఏవి మన కాట్స్, బెడ్స్ అవన్నీ కూడా నెమ్మదిగా వాళ్ళు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం కూడా ఇస్తలేరు చూడండి. మీరు ఇందులోనే ఉంటారా అండి? మీరు ఇందులో లేరా? ఎవరున్నారు ఇంక ఇందులో ఉన్న వాళ్ళు ఎవరో? పక్కన పాటు మీది కూడా మీ దానికి కూడా ఏమైనా నోటీస్ ఇచ్చినారా? ఓకే, నమస్తే. ఇందులో ఎవరు ఉంటారు ఇంకా? మీరు ఓనర్? ఓకే, ఒక్క నిమిషం. సో ఈ కన్స్ట్రక్షన్స్ కూలగొడుతున్నది చూడొచ్చు మనం, డెమాలిషన్.
అలా ఆడ జనాలు ఆన్నే ఉన్నారు, వీళ్ళు ప్రొక్లైన్ పెట్టుడేంది నాకు అర్థం కాదు. జర రెండు నిమిషాలు ఆగొచ్చు కదా. సో ఇంత దూకుడు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద, ఆ వెంచర్ల మీద ఉంటే అద్భుతాలు జరిగేవేమో తెలంగాణలో. వేల లక్షల ఎకరాల భూములు కాపాడే వాళ్ళమేమో. సో ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం. లోపల ఉన్నారా? దా ఒకసారి ఇట్రా. సో ఒకసారి బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్ లోపలి సిచ్యువేషన్ ఒక్కసారి చూడండి. మొత్తం ఈ కన్స్ట్రక్షన్ మరి ఎవడు కట్టిండో ఏమో కానీ అంత జనాలు పాపం రెండుకున్న వాళ్ళంతా పొద్దుగాల 6 గంటలకు వచ్చి డోర్లు కొట్టి మీరు ఖాళీ చేయాలంటే అందరు జనాలంతా ఒక వారం రోజులు సమయం ఇస్తే అయిపోద్ది కదా. ఒక 1 వీక్ టైం ఇచ్చి మీరు రెంటుకున్న వాళ్ళు, ఇది కబ్జా ఇల్లు, నేను దీన్ని కూలగొట్టబోతున్నాం, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళరా? ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? వాళ్ళేం ఓనర్ లాగా అక్కడే ఉండి గొడవలు చేసే వాళ్ళైతే కాదు కదా. సో ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి. లోపలికి వస్తే ఇంకా చాలా అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది. ఓనర్ ఎవరే? ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు? ఓనర్ కౌనే भैया? ओनर तो अभी बाहर गए हुए, ओनर अभी नहीं। ఓనర్ ఎవరు? ఓనర్ దీనికి अजीम सर ओनर। అజీం సార్ ఓనర్. ఎవరు? ముఖ్యం వాళ్ళ బ్రదరా? ముఖ్యం వాళ్ళ brother. ఇప్పుడు ఎంతమంది ఇందులో ఫ్లాట్ మొత్తం? మొత్తం 45 ఫ్యామిలీస్ ఉంటుంది. ఇది మొత్తం కావాలని చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారు మొత్తం. ఇది పొగ పట్టుకొని కావాలని చేస్తున్నారు. సార్ అయితే చాలా మంచి అందరికి చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూలగొట్టబోతున్నారు కదా. ఇప్పుడు డెమాలిషన్ స్టార్ట్ అయిపోయినట్టున్నది. సో ఒకసారి బిల్డింగ్ చూడండి. ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి ఇందులో రెంట్కుంటారా అండి? కాదా? ఓకే. సూరి అమ్మాయి ఏమి ఎక్కడి గొడవ ఇది? మీరు ఇందులో మీరు రెంట్కుంటారా అండి? ఏంటి అండి? ఎప్పుడు వచ్చి చెప్పారు మీకు? ఉదయమే మార్నింగ్ 6:37 లోపల వచ్చి. ఓకే. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు మీరు అంతా? ఇప్పుడు అంతా లేదండి, జస్ట్ ఖాళీ చేసేదాన్ని రోడ్డు పైన ఉండడం అంతే. అయ్యో. మరి ఇప్పటికిప్పుడు అంటే ఇల్లు అంటే దొరకదుగా. మీకు ఒక 1 వీక్ టైం ఇచ్చినా మీరు వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళం 1 వీక్ ఏంటంటే ఒక 2 days బిఫోర్ చెప్పినా కూడా మాకు ఈ పరిస్థితి ఇలా ఉండేది కదా. ఏం చేస్తారండి? రైల్వేలో చేస్తారు. మాకు ఇప్పుడు ఏది లేదు. మార్నింగ్ సడన్ గా 6 o'clock వచ్చి మీరు ఖాళీ చేయాలన్నారు. చెప్పేశారు, అనౌన్స్ చేశారు మైక్ లో. ఒకసారి పైకి వచ్చి చెప్పారు, వాళ్ళ టీం పైకి వచ్చి చెప్పేసింది ఖాళీ చేయాలండి. లేదండి ఎట్లా ఇప్పుడు ఈవినింగ్ వరకు లేదా అట్లీస్ట్ మాకు 1 వీక్ అన్నా ఇవ్వండి అంటే కూడా లేదు. లేదు మేము ఓనర్కి ఇచ్చాం, మాకు అది లేదు, మాకు బ్యాక్ మా పై ఆఫీసర్ నుంచి మాకు ప్రెషర్ ఉంది, మా డ్యూటీ మేము చేస్తున్నాము అని చెప్తాం అంతే. మీరు ఖాళీ చేసేయాలి వెంటనే, ఇమ్మీడియట్గా ఖాళీ చేసి. చాలా కష్టం కదండి సామాన్ అంతా. కష్టం, ఇల్లు దొరికి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే మాకు అసలు వెహికల్స్ కూడా దొరకట్లేదు. చాలా అంటే చాలా కష్టం, టూ మచ్. అందులో ఇప్పుడు ఆయన ప్రొక్లైన్ తెచ్చి రెడీగా జేసీబీ తెచ్చి పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఏమాత్రం సైడ్ వాల్స్, కారిడార్స్ వాల్స్ అని తీసేసారు. థర్డ్ ఫ్లోర్ వరకు చుట్టూ ఉంటాయి కదా వాల్స్, కారిడార్స్ కి వాష్ ఏరియాలకి, ఆ వాల్స్ అని తీసేసారు. మీరు సామాన్ తీసుకొచ్చే లోపే అవన్నీ సామాన్ తీయడం ఎక్కడండి, మాకు అసలు బుర్ర పనిచేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లగేజ్ ఏంది, ఒక బ్యాగ్ కాదు కదండి. ఒక ఇల్లు అంటే ఎంత సంసారం ఉంటుంది చూడండి, ఒకసారి చూస్తున్నారు కదా ఇదంతా.
ఇవాళైనా మాది ఇంకా కిందికి రాలేదు సామాన్ పైనుంచి ఇంకా పైన ఉన్నాయి. అసలు పవర్ ఆఫ్ చేశారు, మెయిన్ లిఫ్ట్ లేదు ఉదయం నుంచి. ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకు ఇవన్నీ ఎవరు తీసుకొస్తారండి? ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కార్డ్స్, ఈ ఇంటి సామాన్ అంతా ఎవరు తీసుకొస్తారు చెప్పండి? మరి వాళ్ళు ఏమైనా ప్రతిదీ ₹1 కావాలి, ఏది అడిగినా డబ్బులు ఏంది ఎవరు పనిచేయరు. ఇప్పుడు 2 months అడ్వాన్స్ ఇస్తే కానీ జస్ట్ ఉంచుకోవడానికి కూడా, మా సామాన్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా 2 months అడ్వాన్స్ ఇవ్వండి పెట్టుకుంటామంటున్నారు. మావేమో ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఉంటాయి కదండి ఆబ్వియస్గా. ఇప్పుడు 2 months ఇస్తాం, మళ్ళీ డిపాజిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓనర్ ఎవరండి? ఎవరికి ఇచ్చినారు మీరు రెంట్? ఇక్కడ మేనేజర్ మెయింటైన్ చేస్తాడండి, అంతా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? మేము 1 month అడ్వాన్స్ ఇచ్చామండి, 20,000 డిపాజిట్ చేసి. రెంట్ ఎంత? 17.5 అండి. 21 వరకు ఉన్నాయండి. నాది వచ్చి 17.5 మాది. సో చూడండి ఎంత భయంకరమైన విషయమో ఇది.